తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు కొనసాగిన ద్రోణి గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ఈ ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. వికారాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇప్పటికే హైదరాబాద్ వాతావరణం మేఘావృతం కాగా మరి కాసేపట్లో వర్షం కురిసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. గంటకి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, చూసుకుంటే తెలంగాణ కూడా వాతావరణం పూర్తిగా చేయాలి. చిన్న మేఘాలు అంటే వీటి వల్ల కూడా ఇక్కడికే ఒకరికర ద్రోణి కూడా కొనసాగుతుంది. దాని ప్రభావం కూడా ఇక్కడికే కూడా భారీ వర్షం కూడా తెలుస్తుంది. నిరుత్సం కారణంగా కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వర్షము, అటు వీటిని గాలి ఉంటుంది, దృష్టిలతో కూడా వర్షము కొంత అవకాశాలు ఉన్నట్టు కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా ఆరోగ్య జిల్లాలు మాత్రం కామారెడ్డి, సిద్దిపేట ఈ జిల్లాలో మాత్రం కొంత ఆరోగ్యాలతో జారీ చేశారు. 4-3 గంటల పాటు అక్కడ భారీ వర్షాలు కొంత అవకాశాలు ఈదురు గాలులతో ఉరుములు మెరుపులతో కూడా భారీ వర్షాలు అవకాశాలు ఉన్నట్టు కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దానికి తోడుగా నగరంలో హైదరాబాద్ లో కూడా భారీ వర్షం ఉండే అవకాశాలు కొన్ని ప్రాంతాల్లో, మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం మేఘావృత వాతావరణంతో ఉంటుంది. చల్లటి గాలితో పాటు చల్లడం కూడా ఉంటుంది కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో మాత్రం నాగాల 2 గంటల పాటు కొన్ని ప్రాంతాల్లో వర్షం ఉంటుంది, వడగళ్లతో కూడిన వర్షం ఉంటుంది. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి నుండి మోస్తారు వర్షం కురిసే అవకాశాలు కూడా. రైట్, థ్యాంక్ యూ అరవింద్.